హలో, ఈరోజు పుంటికూర పప్పు చేస్తున్నా. మీరు కూడా ఒకసారి నాలాగా ట్రై చేసి చూడండి. ఎంతో ఈజీ, సింపుల్, టేస్టీ రెసిపీ అయితే రెడీ అవుతుంది. పుంటికూర పప్పు కావాల్సినవి ఫస్ట్గా పుంటికూర ఫ్రెష్ తెచ్చుకొని కడిగి నీట్గా పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేస్తున్నాను. నేను ఇక్కడ కొంచెం తొగరిపప్పు, కొంచెం మళ్ళీ పుంటికూర, దీంట్లోనే కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసి మంచిగా ఫ్రెష్గా కడిగి వేసి పెట్టుకున్న దాంట్లో అన్నీ వేసుకొని కొంచెం లైట్ ఆయిల్ అయితే యాడ్ చేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. పప్పుని మరీ మెత్తగా ఉడకపెట్టుకుంటే టేస్ట్ అయితే ఉండదు. కొంచెం పప్పు కచ్చాలాగా ఉండాలి. మొత్తం ఉడికిపోతే కూడా బాగుండదు కాబట్టి ఒక 70% పప్పుని ఉడకపెట్టుకోవాలి. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని రుద్దుకొని పోపు వేసుకుంటే సరిపోతుంది. అంతే ఈజీ అయినటువంటి మీకు పుంటికూర పప్పు ఒక 6-7 నిమిషాలు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అంతే, పప్పు అంతా ఇట్లా రుద్దేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తంగా పప్పు ఉడకనివ్వలేదు. ఒక 70% మాత్రమే కుక్ చేసుకుంటేనే పప్పు టేస్ట్గా ఉంటుంది. దీంట్లోకి ఎల్లిపాయలు కొంచెం ఎక్కువగానే తీసుకుంటా, అయితేనే టేస్ట్గా ఉంటుంది. ఎల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి. పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా మొత్తం రుద్దుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఎల్లిగడ్డలు పక్క దంచుకొని వేసేసి జీలకర్ర, ఎల్లిగడ్డలు వేసి మంచిగా కొంచెం ఇట్లా గోలించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోలించుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను పప్పులో వేస్తాను కాబట్టి ఇక్కడ ఎండుమిర్చి ఏమి వేయట్లేదు. మామూలుగా ఎల్లిపాయ, జీలకర్ర, ఒక కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకొని మంచిగా గోలించుకుంటున్నా. ఇట్లా గోలిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనము రుబ్బి పెట్టుకున్నాం కదా పుంటికూర పప్పులో ఇది వేసి కలిపేసుకోవడం. అంతే, చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. కొంచెం పసుపు ఇక్కడ యాడ్ చేసేసిన నేను. లేదు అనుకుంటే ఆకుకూరలో పసుపు వేసుకోకుండా బాగుంటుంది. కానీ నేను కొంచెం పసుపు వాడినా కాబట్టి ఇక్కడ వేస్తాను. ఓకేనా, చాలా ఈజీ అండ్ సింపుల్ పుంటికూర పప్పు రెడీ. చపాతీలో కొన్ని, రైస్లో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి నాలా ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.